అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము, ఇంకా టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అబ్బాయి యాక్చువల్లీ నైట్ వచ్చాక వీడియో తీద్దాం అనుకున్నాం కానీ వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. వచ్చాక ఇంకా ఓపిక లేదు. ఫస్ట్ ఇంకా ముందైతే ఫ్రెష్ అప్ అయ్యి నిద్ర ఎక్కేసామన్నమాట. రూమ్ కూడా వేరే తీసుకున్నాం కానీ అక్కడ ఏసీ వర్క్ చేయట్లేదని మళ్ళీ షిఫ్ట్ అవ్వడం ఇట్లా సరిపోయింది రాత్రి మొత్తం. ఇంకా అందుకనేసి మళ్ళీ వీడియో తీసుకోవడానికి అవ్వలేదు. ఇంకా ఇప్పుడు మాత్రం దర్శనం చేసుకొని టిఫిన్కి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ మేము రామేశ్వరంలో ఇట్లా బావుల్లో స్నానాలు చేయడం అట్లా ఉంటుంది కదా, చేసేసి వెళ్దాం అనుకున్నాంలే కానీ అమౌంట్ సంథింగ్ ఏదో ఎక్కువ చెప్పడమో ఏదో అయిందంట. అదైతే మా ఆయన చెప్తారు, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. ఎక్కడ ఏం మాట్లాడినా మ్యాక్సిమం ఈయనను మా అన్నయ్య గారే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. పైగా ఇక్కడ లాంగ్వేజ్ మనకు రాదు, హిందీ వచ్చినప్పుడు ఈయన ఒక్కడే, సో ఈయన మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆయనకే తెలుసు, మనకు తెలియదు కాబట్టి ఆయన చెప్తాడు. వాళ్ళు ఏం చెప్పారంటే 9 బాయిల 12 బాయిల స్నానం 21 బాయిల 21 బాయిలు స్నానం చేయాలని అంట. 2500 అంట, బాయికి 100 రూపాయలు మనిషికి అంట. మళ్ళీ మనిషికి 2500, బాయికి 100 రూపాయలు లెక్క అంట. ఆ టికెట్ ఈ టికెట్ మొత్తం 2500 అంట. 3 గంటలు పట్టిద్ది అంట. వచ్చి అక్కడికి పోయి స్నానం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ దర్శనం పోవాలంట. సర్లే మేము అంత రిస్క్ తీసుకోదలుచుకోవాలా, మళ్ళీ టైం లేదు, మళ్ళీ నైట్ నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి మేము. అందుకని చెప్పి అది వద్దులే ఇంకా అని చెప్పి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా మామూలు దర్శనం చేసుకుంటూ ఒక టికెట్ తీసుకొని ఆ నీళ్లు చల్లుకుందామని అనుకున్నాం కావాలంటే. ఇంకా మేమైతే ఫస్ట్ నుండి షెడ్యూల్ ఒకటి ప్రిపేర్ చేసేసుకొని ఉన్నాం. దాన్ని బట్టే మ్యాక్సిమం సెట్ అయ్యేలా చేస్తున్నాం. ఎందుకంటే అనుకున్నవన్నీ అనుకున్నన్ని రోజుల్లో క్లియర్ అవ్వాలి అన్నట్టుగా ఎక్కడ ల్యాగ్ చేయకుండా చేసేస్తున్నాం. కాకపోతే వీడియో మాత్రం అన్నీ తీయటానికి అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఒకసారి మర్చిపోతున్నాము, ఒకసారి ఎలా ఉండట్లేదు, మెయిన్ ఫోన్ ఎలా ఉండకపోయేసరికి సగం తీయటానికి అవ్వట్లేదు అనమాట. అయితే ఇప్పుడు ఈ దర్శనం చేసేసుకొని అక్కడి నుంచి ధనుష్కోటను రామ్ సేతు బ్రిడ్జ్ చూసుకొని ఇక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాం. ఎక్కడికక్కడ ఫోన్ అయితే ఎలా ఉండట్లేదు, సో లాకర్లో పెట్టుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకనే కొంచెం అంత పెద్ద వీడియోస్ రాకుండా ఓకే బాగానే వస్తాయి. ప్లస్ ఇంకా మేము కూడా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి పిల్లగాలను వేసుకొని బ్యాగులు వేసుకొని ఎంత ఉంది కాబట్టి వీడియో కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నా కుదరట్లేదు. వాళ్ళే ఇంకా తీసుకో అంటున్నారులే కానీ అసలు ఈ జర్నీలు, ఈ బ్యాగ్ లగేజ్లు ఇదంతా ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే 3 phones తీస్తున్నాం మోస్ట్లీ. అవన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట మిస్ అయినా ఇంకో చోట అయితే కన్ఫర్మ్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఆ లొకేషన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి. ఈరోజు యాడ్ చేయకపోయినా రేపైనా యాడ్ చేస్తాను. అంటే అందులో ఇది మిస్ అయిపోయా అని చెప్తే అన్నా యాడ్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ప్లేస్ మీకు చూపించాలి అన్నట్టే వీడియో తీశాను కానీ అన్నీ అంటే 3-4 phonesలోనే ఒకటే దాంట్లో వేసుకొని ఏది ఎక్కడిది అన్నది చూసుకోవడం కొంచెం ఇబ్బంది. ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆయన దాంట్లో ఏంది అయిపోతే ఇంకొక దాంట్లో ఇట్లా అవుతుంది అనమాట. ఇంకా అందుకనేసి చూసి అయితే కన్ఫర్మ్ అప్లోడ్ చేస్తాము. మేము ఈ రామేశ్వరం అవ్వంగానే ఎక్కడికి వెళ్తాము అన్నది మీరు చూడాలనుకుంటే ఫుల్ వీడియో చివరి దాకా చూడండి. అలానే ఏ వీడియో చూసినా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ మేము ఎక్కడికి వెళ్ళినా అదంతా ఒకటే వ్లాగ్, అంటే ప్రతి ప్లేస్ ఒక వ్లాగ్గా, ఇది రామేశ్వరం ఒక వ్లాగ్, అట్లా ఏ వ్లాగ్ ఆ వ్లాగ్ పెడదాం అనుకున్నాం కానీ అవ్వదు. అవ్వినంత వరకు పెడతాం కన్ఫామ్. దేనికైనా సపరేటే పెడదాం అనుకున్నాం. అట్లా సెట్ కానప్పుడు 2-3 కలిపైనా పెడతాం. ఇంక ఇప్పుడైతే అందరం కలిసి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ముందు దర్శనం చేసుకున్నాక మిగిలిన ప్లాన్ అయితే చేసుకుంటాం. మేము దిగిన హోటల్లో అయితే ఇట్లా పెద్ద ఎక్వేరియం విత్ బిగ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. రికీ అండ్ దక్షిత్ అయితే కాసేపు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాడైతే ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. దక్షిత్ ఆ చేప ఎటెళ్తే అటే. ఇంకా దక్షిత్ అయిపోయాక రికీ గాడైతే ఇక్కడ కూర్చున్నాడు ఫిషెస్ దగ్గర. వీడైతే మరి చేప నోరు తెరుస్తుందంట, వాటి నోట్లో కూడా ఏళ్ళు పెడతానని చెప్పేసి మిర్రర్ మీద చేయి పెడుతున్నాడు. అవి ఫిషెస్ అనుకుంటున్నాడు, మరి ఏమనుకుంటున్నాడు. కానీ వీడికి ఫస్ట్ నుండి ఇట్లా అక్వేరియం చూడటం అంటే ఇష్టం. ఇంకా ముందైతే టిఫిన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే దర్శనం లేట్ అయినా ముందైతే తినేసి పోవచ్చు కదా అన్నట్టు. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా కూడా ఇన్నింటికి దర్శనం అయితే అన్నట్టు చెప్పట్లేదు అనమాట. ఎక్కడికక్కడ జనాలు ఫుల్గా ఉంటున్నారు. అండ్ అత్తయ్య గారు అయితే ఎప్పటికప్పుడు మెడిసిన్స్ కూడా వేసుకోవాలి కదా అన్నట్టు ఇంకా ముందే అయితే తినేసి
ఆ తర్వాత ప్రశాంతంగా గుళ్ళో దర్శనం చేసుకోవచ్చులే అనుకున్నాం. ఎదురుగా కనిపిస్తుందే టెంపుల్ అనమాట. ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అందరం కలిసి. ఇంకా తినేసి ఇగోండి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఎక్కడైనా టెంపుల్కి దగ్గరలోనే రూమ్ చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం ఆలస్యంగానే వస్తున్నాం కాబట్టి టెంపుల్ దగ్గరగానే చూపిస్తున్నారు మాకు ఇచ్చేవాళ్ళు కూడా రూమ్. ఇగోండి ఇంకా అందరం వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 to 12 బిల్డింగ్స్ ఉంటాయేమో లోపల. అంటే మా రూమ్కి గుడి మధ్యలో ఇది చూసేసుకొని అటు రామేశ్వరం అవి చూద్దాం. అదే రామ్ సేతు అవి. ఎంతమంది? 2000 మంది ఉన్నారండి లైన్లో. వారిని అవ్వ చూడాలి మరి ఎంతసేపు అయితే ఇది చూసుకొని కానీ మిగిలిన చూడటానికి ధనుష్పోతాయి. రామ్ సేతు చూద్దాం అనుకున్నాం. టిక్లు బాయ్ బాయ్ చెప్పమ్మా. మేమైతే రామేశ్వరం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడైతే జనాలు బాగా ఉన్నారు. లోకల్ నుంచి కథక్కలి బ్యాచ్ వాళ్ళు ఎవరో వచ్చారంట. 2000 మంది ఉన్నారంట. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే చెప్తున్నారు చాలాసేపు బయట దర్శనం అని అయితే చెప్తున్నారు. 4ంటికి రండి ఈవినింగ్ అని చెప్తున్నారు. టికి మండపం అయితే ఎంత బాగుందో. ఇంకా వర్క్ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే. కింద కొట్టేసి మళ్ళీ నీట్గా చెప్పి మళ్ళీ కొత్తగా చేస్తున్నారు. ఆ టైప్ సిమెంట్ వర్క్ చేస్తున్నారు అనమాట. ఎక్కిన మీద ఎక్కించుకుంది. ఇంకా అది కోదండ రామస్వామి టెంపుల్ అంటే. వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ వచ్చేసి గుడి ఎటు చూసినా కానీ 4 ద్వారాలు ఉన్నాయి. మన నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్. ఎటు నుంచి మనం లగేజ్ ఎక్కడైతే పెట్టుకున్నామో అదైతే గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఎగ్జిట్ అటే అనమాట. లోపలికి చెప్పలు వెళ్ళలేవు కాబట్టి చెప్పలు కొన్ని ఐటమ్స్ మనం పెట్టుకుంటాం కదా లాక్ రూమ్స్లో. అది గుర్తు పెట్టుకుంటేనే మళ్ళీ సేమ్ ఎగ్జిట్ రావడానికి గుర్తుంటుంది కాబట్టి పెట్టుకోవాలి. మొబైల్ కూడా వెళ్ళలేదని చెప్పారు. నేనేంటంటే వీడియో కోసం మొబైల్ తీసుకుని వెళ్తున్నా. ఎక్కడైతే ఎలో లేదు అంటే అక్కడ పెట్టేద్దాంలే కంపల్సరీ. ఎక్కడైతే ఎలో లేదు అంటే అక్కడ కంపల్సరీ లాక్ రూమ్ అయితే కంపల్సరీ ఉంటుంది. లేకుండా అయితే ఉండదన్నమాట. ఎందుకంటే స్టార్టింగ్లో ఆపలేదు. తెలిసిన వాళ్ళు లేదండి అని చెప్పారు. ఆపితే మన లోపల తీసుకొస్తే ఎలో లేదంటారు. అక్కడ ఆపలేదు కాబట్టి మనల్ని ఎతకలేదు కాబట్టి లోపలికైతే తీసుకెళ్తున్నా. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. స్తంభాలు ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఎన్ని స్తంభాలు ఉంటాయో కానీ ఇకైతే లైన్ ఉంది. మరి లైన్ దేనికో తెలియదు. లైన్ ఉంది. లైన్ అయితే దేనికో తెలియదు కానీ ఆర్కిటెక్చర్ అయితే బాగుంది. ఎటు చూసిన స్తంభాలే. ఆర్కిటెక్చర్. మేమైతే 200 రూపాయల లైన్లోకి వచ్చాము. అటుపక్క 100 రూపీస్ ఫ్రీ, 35 రూపీస్ 50 ఉంది. అది జనాలు అయితే బాగున్నారు. కానీ వాళ్ళు బయట చెప్పిన 2000 మంది 3000 మంది అని చెప్పారు. అదైతే ఏం లేదు. ఆ బ్యాచ్ లేరు, కథక్కలి బ్యాచ్. మిగతా వాళ్ళు మాత్రం బాగున్నారు. 2000 మంది ఉంటారు. మేమైతే 200 రూపాయల టికెట్ తీసుకున్నాం. హాఫ్ అన్ అవర్ కూడా పట్ల దర్శనానికి. సో గుడి లోపల ఎంత వేడి ఉందంటే మొత్తం రాతి కట్టుబడి కదా. ఇక్కడ భయం చేస్తాడు. దేవుడిని చూసేలా భయం చేస్తున్నాడు. రాతి కట్టుబడి కదా, ఫుల్ వేడి. చక్క తడిసిపోయింది. అంత వేడి ఉందన్నమాట. దర్శనం అయితే హాఫ్ అన్ అవర్ లోపల కంప్లీట్ అయ్యి మేము నెక్స్ట్ ధనుష్కోటి రామ్ సేతు బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం. మ్యాక్సిమం ఈ వ్లాగ్స్ మొత్తం నేనే చేస్తాను. ఎందుకంటే శ్రీలతకి అన్నీ చెప్పడం రాదు, పేర్లు తెలియట్లేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు రాలేదంట. నేను వచ్చా కాబట్టి నాకు అన్ని పేర్లు అన్నీ తెలుసు అనమాట. అందుకే నేను పిల్లగాడిని ఎత్తుకొని నేను వీడియోస్ తీసుకుంటున్నాను. లేకపోతే పిల్లగాడిని శ్రీలత ఎత్తుకుంటాను. మా ఇద్దరిలో ఒకళ్ళు బ్యాగ్ ఒకళ్ళు వీడియో. యాక్చువల్లీ నేను వీడియో తీస్తున్నాడు. శ్రీలతకి తెలియదు. తెలిస్తే కంపల్సరీ వీడిని తీసుకుని బ్యాగ్ నాకు ఇచ్చేదనమాట. టికెట్ రేట్స్ అయితే ఈ లడ్డు పొంగలు ఇది ప్రసాదం అనమాట. ప్రసాదం రైట్స్. ఇక్కడ పొట్లాలు గడ్డి పెట్టి చూసారా, పొట్లాలు గడ్డి పెట్టారు. ఇంక ఎగ్జిట్ అయితే వెళ్ళిపోతున్నాం. మీకు ఫుల్ డీటెయిల్స్ చూపిద్దామంటే పొద్దున మేము ఫోన్ తీసుకొని రాలేదన్నమాట. పొద్దున యాక్చువల్గా మేము స్థానాలకు వచ్చాము. అప్పుడు ఫోన్ తీసుకొని రాలే. అది ఇందాక కూడా శ్రీలత వీడియోలో చెప్పడం మర్చిపోయింది. జెంట్స్ మేము ముగ్గురం వచ్చి స్నానాలు చేసి 25 రూపీస్ టికెట్. ఎందుకంటే స్నానాలు చేస్తే మళ్ళీ బట్టలు మళ్ళీ రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాలి. అక్కడ చేంజ్ చేసుకోవడం లేవు అనుకుంటా.
మాకు అక్కడ రూమ్లో నిన్న 2500 అని చెప్పారు కదా. మేము అనుకున్నాం ఒక్కళ్ళమన్నా స్నానం చేసి మిగతా నీళ్ళు తెద్దాం అనుకున్నాం. సరే ముగ్గురు అయితే బయలుదేరి వచ్చిన తర్వాత 25 రూపాయలు టికెట్. ఇంకా ముగ్గురు స్నానాలు చేసి బాగా వెళ్ళి దగ్గర రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకున్నాం. వాళ్ళకి బాటిల్లో తీసుకుపోయినా అన్నమాట. మొత్తం వాళ్ళు అక్కడ స్నానం చేసేసారు. ఆ టికెట్ వచ్చేలోపు 25 రూపాయలే. నేను నా రూమ్ వాళ్ళు ఎందుకు చెప్పారంటే అట్లా వాళ్ళు ప్యాకేజ్ అనమాట. మొత్తం స్నానాలు, దర్శనము, నెక్స్ట్ హోమమా ఏదో అన్నీ కలిపంట నాకు వేరే వాళ్ళు చెప్పారు. డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి అటే అనమాట. స్నానాలు ఎంట్రీ, ఇక్కడ నుంచి డ్రెస్ చేంజ్ రూమ్, ఇక్కడ క్లాక్ రూమ్స్ లాగా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ కూడా ఇచ్చారు. అన్నదానం కూడా ఉందంట. కానీ ఇక్కడ మనం అసలు తినలేం. హోటల్లో ఏదైనా లేకపోతున్నాం ఇక్కడ ఫుడ్ అయితే ఫుల్ రద్దీ రోడ్లు. అసలు ఫుల్ మొబైల్ అయితే నో అబ్జెక్షన్, లోపలే ఫోటోలు వీడియోలు తీసుకోవద్దని చెప్పారు. బోర్డులు ఉన్నాయి. ఇంకా మేము కూడా వద్దులే వాళ్ళు చెప్పారు అని చెప్పి తీసుకోలేదు. ఇదైతే చెప్పల స్టాండ్ మందిరం పక్కనే ఉంది, వెస్ట్ గోపురం. మేమైతే రామచంద్రకి స్టార్ట్ అవుతున్నాము. ఆటో ఎక్కేసాం అనమాట. పర్ హెడ్ 200 తీసుకుంటున్నారు. పిల్లలు కూడా ఉన్నారు కానీ మేము ఏం మాట్లాడదలుచుకోవాలి, బయలుదేరిపోయాము. ఈ వీడియో చూడటానికి అయితే సినిమాటిక్గా ఉందన్నమాట. రోడ్డు మధ్యలో రోడ్డు, అటు ఇటు బీచ్ అనమాట. ఓన్లీ మధ్యలో రోడ్డే ఉంటుంది. మీరు మ్యాప్లో చూసినా కానీ గూగుల్ మ్యాప్స్లో ధనుష్కోటి రోడ్డు అంతే ఉంటుంది అనమాట. ఈ రాళ్ళు చూసారా బస్తాల్లో వెరైటీగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రాళ్ళు వచ్చేలోపు రోడ్డు మీద రాకుండా, రోడ్డు కట్ చేయకుండా బస్తాలు అలలు తాకిటి తట్టుకోవడానికి అయితే వేస్తారనమాట. రామేశ్వరం టెంపుల్ బయటకు వచ్చాకైతే వెహికల్ మాట్లాడుకున్నాం అనమాట. ఆ రామేశ్వరం టెంపుల్ నుంచి ధనుష్కోడి వచ్చేలోపు 20 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్. రూమ్ అక్కడ ఎక్కించుకోబోవడం, మళ్ళీ రూమ్ దగ్గర డ్రాప్ చేయడం. మనిషికి 200 అడిగాడు. మేము ఓకే అన్నాం అనమాట. 40 కిలోమీటర్స్ ఉంది కదా. ఏమైందంటే 190-60 బదులు పెద్ద సమయం ఇచ్చి అక్కడ పాత కొడలు అవన్నీ పెద్ద స్కూల్ ఉండే అక్కడ. ఓకే, అవి అన్నీ పోయినా ఇప్పుడు సెట్ చేసుకుని స్కూల్ నడుస్తుంది. ఇక్కడ పిల్లలు చదువుతున్నారు. ఇవాళ శనివారం కదా, లేదు ఇవాళ. ఈ ఆటో డ్రైవర్కి అయితే తెలుగు కూడా వచ్చనమాట. ఇక్కడ ఏ ఏరియా ఏంటి అనేది మంచిగా సైడ్ కాప్ అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేశానమాట గైడ్ లాగా. ఓల్డ్ చర్చ్, స్కూల్ పిల్లలు విజిటింగ్ వచ్చారు మొత్తం. వెనక ఇక్కడ వాటర్ చూడండి 2 కలర్స్లో కనిపిస్తుంది. ఇంకా సరే అని అయితే నేను వీడియో తీసుకున్నాను. లేయర్స్గా కనిపిస్తుంది వాటర్ కూడా. మేము ఈ 10 రోజుల ట్రిప్ మొత్తం తిరిగిందంతా టూరిస్ట్ ఏరియాసే అనమాట. అందుకనే వీడియోస్ అంత బాగా వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల కీ చైన్స్, శంఖాలు, గవ్వలు, క్రిస్టల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మేమైతే ధనుష్కోట్లో ఉన్నాం. ఇక్కడి నుంచి సముద్రం ఎంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉందన్నమాట. ఎంత నీట్గా ఉన్నాయి నీళ్ళు అయితే, క్లీన్గా అట్లా ఉన్నాయి. అందరూ చేపలు పట్టేవాళ్ళు ఎక్కువ ఇక్కడ. ఎటు పోయినా మొత్తం స్కూల్ పిల్లగాళ్ళే ఎక్కువ ఉన్నారు. అక్కడికి ఫ్రూట్స్ కొట్లు, ఎక్కువ ఫ్రూట్ షాప్స్, స్నాక్స్, బొమ్మలు, గవ్వలు, గాజులు మొత్తం ఇవే. 2 రంగులు 3 రంగులు ఉండి 3 రంగుల్లాగా కనపడుతుంది వాటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ, వైట్, అక్కడ బ్లాక్ లాగా అట్లా. వాళ్ళ మధ్యలో బ్లాక్ చూసారా, బ్లూ, వైట్, బ్లాక్ 3 రంగులు కనపడుతుంది వాటర్. గొడుగులు, సముద్రం మధ్యలో ఒక ద్వీపం లాగా అన్నమాట. ఇది ఇంకా ఇది రామేశ్వరం అంతా దీపమే. రామేశ్వరం ఇది దాన్ని ఏమంటారు, పోలు, స్తూపం, కమాన్ అన్నీ అదే. టవర్స్, రామేశ్వరం టవర్స్. ஸ்டார்டிங் ராமன் பாலம் பின்ன வெள்ளம் பார்த்துட்டாப்ல
खंबा दिख रहा है, खंबा दिख रहा है ये तो एक के नीचे पहले दिख रहा है ಫಸ್ಟ್ ಆದಿ ಬೆಲ್ಲಂ ಅಪ್ಪರ ದಿಕ್ಕರೆ ಅದು ರಾಮನ್ ಪಾಳಂ ದಲ ರಾಮ ಸೇತು ದಲ ಅದಕ್ಕೆ ಬೆಲ್ಲ ದೂರ ಹತ್ರ ஒரு லைட் இப்படி வந்து 18 கிலோமீட்டர் இதா காணதா காணதா இங்க நோக்கி வாला ராம எங்க அந்த தூபம் காணா 18 கிலோமீட்டர் ராம ముందు మా సముద్రం బే బంగాల్ 2 నీళ్ళు సంగం ఆ తర్వాత ఇసుక 20 మీటర్ లోపల రామవారధి 1964 సునామీ లోపల పోయి రామవారధి మళ్ళీ ఏం కనొస్తుంది ఫస్ట్ నీళ్ళు కింద మా సముద్రం బే బంగాల్ 2 నీళ్ళు సంగం ఆ తర్వాత ఇసుక 20 మీటర్ లోపల రామవారధి వారధి కన్మరాజ సునామీలో లోపల పోయి 1964 మే ఆసామే కన్బీస్ ಮತ್ತೆ మళ్ళీ వాటర్ మీద దూర స్టేట్ ఇసుక పైన ఒక నల్ల స్తంభం అద శ్రీలంక లైట్ హౌస్ ఇల్లింది 18 కిలోమీటర్ నల్ల స్తంభం ఇప్పుడు కనిపిస్తా లేదు కనబడదా ఇంకే చూడుపా 18 కిలోమీటర్ చూస్తాను కూడా చూడు అద శ్రీలంక లైట్ హౌస్ ఇల్లింది 18 కిలోమీటర్ जमीन दिखाना फर्स्ट वाला जमीन है राम सेतु स्टार्टिंग నల్ల స్తంభం కనిపిస్తా राम सेतु కనబడదా లేదు కనిపిస్తా होता है మేమైతే చూసేసినాము. ఇప్పుడు వీళ్ళైతే చూస్తున్నారు అనమాట. 18 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుండి కరెక్ట్గా శ్రీలంక లైట్ హౌస్ కానొస్తుంది 18 కిలోమీటర్ కానీ కెమెరాకి అయితే కానరాదు కాబట్టి మేము తీసినా కూడా కాని రావట్లేదు అంతే. ఇక్కడ చెప్తా, ఇక్కడ సముద్రం ఉందా, ఈ సముద్రం తర్వాత అక్కడ కొంచెం ఐలాండ్ టైప్ ఉండే ఇసుక, ఆ ఇసుక తర్వాత మళ్ళీ సముద్రం టైప్ ఉండే, ఆ సముద్రం నుంచి ఇంకా అవతలకు పోతే ఒక లైట్ హౌస్ లాగా కానవుతుంది. నాది ఫుల్ జూమ్ ఆన్ చేస్తే లాస్ట్ పాయింట్ అనమాట ఇండియాకి ఇది. ఇక్కడ అన్నయ్య గారు అయితే శంఖం తీసుకుందాం అని చెప్పి ట్రయల్స్ అయితే వేస్తున్నారు. ఇండియా లాస్ట్ పాయింట్ ఇది. ఇది వచ్చేలోపు ధనుష్కోట్ రామ్ సేత్ అనమాట. ఇది కనిపించేది మొత్తం శ్రీలంక 18 కిలోమీటర్ల దూరం సముద్రం. ఇంకా అలా పైనాపిల్ తిని మళ్ళీ రిటర్న్ అయితే అవుతున్నాం. ఇంతగా నెమలు కనిపించింది కదా, మళ్ళీ కనిపించిద్దేమోనని అయితే చూస్తున్నాం. కానీ అంటే ఇక్కడ ఒక స్పాట్ ఉంది, అక్కడ నెమళ్ళు ఉంటాయని చెప్పారు. సో చూస్తున్నాం ఉంటాయేమోనని, కానీ అక్కడ కనిపించలేదు. బీచ్లో తిరగడానికి రెంటల్ అనమాట. ఇదంతా సరదాగా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏరియా మొత్తం తిరగచ్చు. అరే అట్టెత్తారా రా ముద్దుల అమ్మాయికి డైరెక్ట్ ఇయ్యాలి కానీ ఇందాకే అందా అదనే అందుకని. వీళ్ళు ఆటోలో కూడా హాయిగా నిద్రపోతున్నారు. మరికి వాడొక్కడే పెద్దోళ్ళ మెలుగుతూ ఉన్నాడు. అబ్బా యాక్టింగ్ చేయబా కమల్ హాసన్. గుడే ఇంకా మేమైతే రిటర్న్ అయ్యి మేము దిగిన రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ దర్శించుకొని రూమ్కి అయితే వెళ్తున్నాం. మాది ఆ చివరి రూమ్ అనమాట. ఇంకెన్ని రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా లేవండి. పద పద వచ్చి దర్రై డక్లు పద పద అమ్మదా. నేను వస్తున్నా, అటు కాదు, అటు వెళ్తే మీ నాన్నతో రావాలి. అమ్మాయి ఆగు 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 దా వచ్చి తెల్దా. పిచ్చిది వచ్చింది రోజైనా ఆగిందాడు. ఏం కాదు ఏం కాదు, నేను కింద ఉంటా. వచ్చి 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 వెళ్ళిపోదాం వెళ్ళిపోతుందా. ఇంకా వెకేట్ చేస్తున్నాం. ఏం కాదు, మనకు పాలల్లో యాడ్ చేయడమే కదా, అంత అనిపించదు.
యాక్చువల్లీ కొంచెం దూరం వెళ్ళాక మాట్లాడుకున్న వాళ్ళ కాలంలోకి స్టార్ట్ అయ్యాము. ముందైతే మేము ముగ్గురం పర్ణిక ఒక ఆటో ఎక్కాం. మిగిలిన వాళ్ళందరూ వెనక ఆటోలో వస్తున్నారు. వాళ్ళ లగేజ్ చాలా ఉంది కదా, సో ఇంకా అందరూ ఒక్కదాకా చాలా ఉంది అనేసి లగేజెస్ కోసం అంటే ఇంకా ఆటో అయ్యింది. వెళ్ళి మళ్ళీ అక్కడ మాట్లాడుకోవాలి. అంటే మాట్లాడుకోవడం కాదు కానీ ట్యాక్సీ స్టాండ్లో ఆటో వెహికల్ మాట్లాడి వినపడదు ట్యాక్సీ స్టాండ్లో డిస్కషన్ అంతా మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఆటోలో ఉన్నా కదా సౌండ్ తెలియదు అనమాట. మైక్ బ్యాక్లో వేసేసా, మళ్ళీ ఎతకాలి, అందుకని మళ్ళీ చెప్తా ఈ డిస్కషన్ అంతా. వెహికల్ అయితే ఇకో బుక్ చేసుకున్నాం సుజుకి. 500 కిలోమీటర్స్ ఈ కార్లో వెళ్తాం, పెద్ద టాస్కే. మాకు పాలేస్తామా అనుకున్నాం కానీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా తిరుగుతున్నారు కదా, సర్లే ఎట్లా అడ్జస్ట్ అయ్యి ఆపుకుంటాయని వెళ్దాంలే అని చెప్పి మాట్లాడుకుని తక్కువ రేట్లో అని చెప్పి. వెనక సిట్టింగ్ మంచిగా ఉంది, పిల్లగాడిని పండబెట్టచ్చు అని తీసుకున్నాం. చెప్పమ్మ ఈ మాట గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. కార్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ కార్ల పేర్లు ఊర్ల పేర్లు నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడను. ఎకో అంట. వీడే వాళ్ళ నాన్న వాళ్ళు పడుకోండు, నేను లెక్కే వచ్చి చోట కూర్చున్నాం. మిగిలిన వాళ్ళు ఫ్రెండ్ గోయింగ్ టు కోయంబత్తూర్. మంచి కానప్పుడు ఎంత ఉందో ఆయనకు మెరుగు. ఇదైతే పంబన్ బ్రిడ్జ్ అనమాట. నేను నైట్ కూడా ఇదే రూట్లో వచ్చాం మేము. యాక్చువల్ నేను నిన్న వ్లాగ్ మీరు చూసుంటే మీకైతే చూపించా, అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో బ్రిడ్జ్ అనమాట ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. యాక్చువల్గా వీడియో ఆపి తీసుంటే బాగుండేది కానీ మాకు అంత కుదరలేదనమాట. ఇప్పుడు చూస్తున్న బ్రిడ్జ్ అయితే మన లండన్ బ్రిడ్జ్ లాగా అట్లా రోడ్డు పైకి కిందకి ఎట్లుంటుందో 600 టన్నుల బరువు గల బ్రిడ్జు అట్లా షిప్ కోసం పైకి వెళ్ళేస్తుందంట, షిప్ వెళ్ళిపోయాక మళ్ళీ కింద దిగుతుందంట. కొత్త టెక్నాలజీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఇక చూడటానికి అయితే మనకైతే కేజీఎఫ్సి మూవీ లాగా ఉందన్నమాట. ఇన్ని బోట్లు పెద్ద పెద్ద పడవలన్నీ ఇదనమాట, మన లగేజీ ఉంటాయి కదా ఆ టైప్ అనమాట. కేజీఎఫ్ సినిమా అట్లా షూటింగ్లు తీసుకునేటట్లు ఉందన్నమాట. అంతా బాగుందో చూస్తుంటే. ఇదైతే ఫిషింగ్ హార్బర్ అంట. ఇటైతే సముద్రం ఆకాశం కలిసినట్టు ఉందన్నమాట. డైలీ చేపలు పట్టుకుని తింటాడంట మా ఆయన అయితే. స్నాక్స్ టైం. ఒడ్డొచ్చేలో అంతే ఉంటాయి. రైల్వే ట్రాక్ కూడా ఉంది. మావా కోడళ్ళు సాంగ్స్ పాడుతున్నారు. ఏం సినిమా? దేవరా కథ తెలియాలిగా, అందుకని బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ మేమైతే ఇట్లా కార్లో కాసేపు ఎంజాయ్ చేసామన్నమాట. ఎంతసేపు అని బోరింగ్గా కూర్చుంటామని చెప్పి ఫుల్ సాంగ్తో పెడదామా అంటే కాపీ రైట్స్ పడతాయేమోనని చెప్పి అక్కడికక్కడ మ్యూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పర్ణిక మాత్రం ముందు ఉండిపోయింది కదా, కొంచెం డ్యాన్స్ చేయడానికి అది వీడియోలో లేకుండా అయింది. ఇంకా అలా కాస్త దూరం వెళ్ళేసరికి అందరూ నిద్రపోయారు. ఇంకా నేను మా ఆయన మాత్రం మెలకుతో ఉన్నాము. రిక్కీ గారు కూడా నా మీద నిద్రపోయాడు. ఇంక మా ఆయన డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. సాయిబాబా గుళ్ళు అట్లా ఆ కొండ మీద చూసారు గొర్రె ఎంత పెద్దగా ఉందో, స్టాట్యూ అనమాట. ఇక్కడ గుళ్ళు కూడా వెరైటీగా ఉన్నాయి అనమాట, విగ్రహాలు అంతా చాలా బాగున్నాయి అనమాట చూడటానికి అయితే.
చిక్కిలి బాగుంటుందండి నిజంగా, నేను తినలే ఎప్పుడు. తిను మరి నా వీడికైతే ఇక్కడ అరేంజ్ చేసాం పక్క. వాడిగారు కాదు మా ఆయనకి, నేను లక్కీడు ఇప్పుడే తినేసి ఎక్కుతున్నాం కారు. రిక్కికి ఇది కావాలంట, స్వీట్ కార్న్. మన ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది. ఎక్కుతాం రమ్మను. అమ్మ డబ్బా బల ఉంది. ఆకు లేకుండా అట్ట అబ్బాయి. ఆకు లేదు, ఆకు లేకుండా ఇన్స్టాంట్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా వస్తున్నాయి, చూడలేదు నువ్వు? చూడలా. అవునా? సరే ఎక్కుతుందా, లేట్ అవుతుంది. వాడి పనిలో వాడే చూడండి, గిల్లుతున్నాడా. ఇంకా మేము తిని ఇప్పుడే స్టార్ట్ అయ్యాం అనమాట. తినేటప్పుడు అయితే వీడియో తీసుకోవాలి, హోటల్లో మర్చిపోయాం. మా ఆయనకు ముద్దులు పెడుతున్నావు ఏంది నువ్వు? ఎందుకు ముద్దులు పెడుతున్నావు మరి చెప్పు. మ్యాక్సిమం మేమైతే ప్రతిరోజు నైట్ జర్నీ చేసినాం, మార్నింగ్ జర్నీ అనమాట ఇది. ఇంకా బోర్ కొట్టి అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. పడుకున్న వాళ్ళందరూ పడుకున్నారు. ఇంకా మేమైతే ఇంకా డ్రైవర్ దగ్గరికి కూర్చొని ఫ్రంట్ సీట్లో పాటలు అయితే పెట్టామన్నమాట. మేము కూడా సీట్స్ మారుతుంటే కొంచెం అడ్జస్ట్మెంట్ బాగుంటుంది, ఫ్రీగా ఉంటుందని అయితే మారాం. పాటలు అయితే నేను పెడతా అంటే వద్దన్నారు. ఎందుకంటే మ్యాక్సిమం నేను సాంగ్స్ పెడితే జస్ట్ స్టార్టింగ్ పల్లవి వచ్చిన తర్వాత నేను తీసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏ సాంగ్స్ అయినా స్టార్టింగ్లోనే లేకపోతే ఎండింగ్లో బాగుంటుంది తప్ప ఫుల్ సాంగ్స్ బాగోట్లే కదా. అందుకే నువ్వు పెడితే మేమేనో తలా ఒక పాట అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ సీరియల్ వైజ్గా ఎవరు ఇష్టం వచ్చిన సాంగ్ చెప్తే ఆ సాంగ్ అయిపోయిన దాకా ఉండాలన్నమాట. దీంట్లో కూడా కొన్ని రూల్స్ పెట్టారు, మళ్ళీ హిందీ వద్దు, అయ్యొద్దు, ఇయ్యొద్దు అని. ఇంకా నేనైతే సీరియల్ వైజ్గా అయితే స్టార్ట్ చేసాం అనమాట సాంగ్. అనుకోకుండా వీడియో కంటిన్యూ చేస్తున్నా కదా. ఇక్కడ అనుకోకుండా రోడ్డు మీద అయితే దేవుడి రథం ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇట్లా రన్నింగ్లో లేపటం వల్ల చాలా వీడియోస్ అయితే మిస్ అయ్యాయి అనమాట. మంచి మంచి చూపిద్దాం అనుకున్న సెకండ్స్లో మిస్ అయిపోయినవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మీకు వీడియో తక్కువగా అనిపించచ్చు కానీ సుమారు 6 hours పైన జర్నీ అయితే చేసాం. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసింది. ఛాయ్ కోసం మంచి ప్లేస్ అయితే ఎదుగుతున్నాం అనమాట. ఎక్కడ దొరికితే చెప్పాం. ఛాయ్ కోసం మంచి ప్లేస్ దగ్గర అయితే ఆపాడు. ఇక్కడ స్నాక్స్ అన్ను టీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హల్వా ఫేమస్ అంట. హల్వా అయితే కొంచెం తీసుకున్నాం, చాలా బాగుంది. స్నాక్స్లో కూడా వెరైటీస్, దొండకాయ పకోడీ, బెండకాయ పకోడీ, కాకరకాయ పకోడీ, అట్లా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి పావు కేజీ 4 రకాలు అయితే తీసుకున్నాం అనమాట. బాగున్నాయి, టేస్ట్ చూసి తీసుకున్నాం. రేట్స్ కూడా చాలా మామూలుగా ఉన్నాయన్నమాట, మన దగ్గర ఉన్నట్లే ఉన్నాయన్నమాట. రేట్స్ కూడా పెద్దగా ఇదేం లేదు. ప్లస్ ఇది కూడా రిక్కీ పొగడ పాల కోసం కూడా మేము ఎక్కడికక్కడ ఆపి ఫిల్లింగ్ చేసుకుంటున్నాం అనమాట. బాటిల్స్లో కడుక్కుంటున్నాం. ఇట్లా టీ షాప్స్లో కూడా హాట్ వాటర్ ఇస్తున్నారు, కడుగుతున్నారు పాపం వాళ్ళే. అట్లా బాటిల్ ఫిల్ చేసినందుకు 60 rupees అట్లా తీసుకుంటున్నారు. ఇంకా మార్నింగ్ బయలుదేరితే నైట్ అయిపోయింది. చూశారు కదా ఎన్ని గంటల జర్నీ పట్టింది, ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది మీకు. ఇంక అందరూ పడుకున్నారు, నేను డ్రైవర్ తప్ప. ఇంకా డ్రైవరు నేనైతే సోది మాట్లాడుకుంటూ వస్తానే ఉన్నాం. ఆయన నిద్రపోనియట్లా, నేను నిద్రపోవట్లేదు అనమాట. నైట్ అయింది కదా, వాళ్ళు బాగా జర్నీ చేసి ఉంటారని చెప్పి మార్నింగ్ ఏ కిరాయికి వెళ్ళొచ్చారు, ఎటు వెళ్ళొచ్చారో తెలియదు కదా మనకి. ఇంకా బాగా మాట్లాడుకుంటా, ఆయనకి హిందీ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఆయనకు వచ్చిరని హిందీలో మాట్లాడుకుంటా వచ్చాం అనమాట. కోయంబత్తూరు అయితే వచ్చాము. తనకైతే కోయంబత్తూరు లోకల్లో ఒక అడ్రస్ చెప్పారనమాట. మేము ఎక్కడ దిగాలి ఏంటనేది. మేము అక్కడ ఎక్కడైతే రామేశ్వరంలో ఆటో ఎక్కాం కదా, తనే ఈ క్యాబ్ కుదిరించాడు అనమాట. వీళ్ళకైతే ఎక్కడికక్కడ కమిషన్లే అనమాట. కమిషన్ తీసుకుంటున్నారు. అట్లా వాళ్ళకు వాళ్ళు షేర్ చేసుకొని మనకైతే వెహికల్ ఇస్తున్నారు. ఇది కోయంబత్తూరు వెహికల్, తిరిగి కోయంబత్తూరు వెళ్తుందో సంథింగ్ ఏముందో తెలియదు కానీ చాలా చీప్గా, ఎంత చీప్ అంటే అంత చీప్ వచ్చింది మాకు. ఇది ఎక్కువ అయితే నాన్ స్టాప్ కొట్టాడు. తినమన్నా కానీ నేను తినను సార్, నేను తింటే నిద్ర వస్తుందని చెప్పాడు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, టీ తాగినా కానీ వాళ్ళే ఇస్తున్నారు. డబ్బులు వద్దొద్దని మేము ఇస్తున్నాం కానీ పోటీపడి టీ తాగిన టిఫిన్ చేసిన వాళ్ళ డబ్బులు వాళ్ళే ఇస్తున్నారు. మేమైతే కార్ దిగి బస్సు ఎక్కేసాం. బస్సు ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా,
ఇక్కడి నుంచి అయితే ఊటీకి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే కోయంబత్తూరు త్వరగా వెళ్తే నైట్ షో చూసేసుకొని ఊటీ వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మేము వచ్చేలోపు లేట్ అయింది కదా, మధ్యాహ్నం 1ంటికి ఎక్కితే నైట్ 11 అయిందనమాట. మేము దిగేలో 10:30 అట్లా అయింది. ఎందుకంటే సుమారు ఒక 2 అవర్స్ బ్రేక్ అయితే తీసుకున్నాం మధ్యలో, ఫుడ్ అని వాష్రూమ్స్ కానీ 2 సార్లు ఛాయ్ తాగి అట్లా అయితే 2 అవర్స్ అయితే లేట్, ఒక 1 అవర్ 1.5 అవర్ పట్టింది అనుకోండి. 2 అవర్స్ కాదు 1 అవర్ అయితే లేట్ అయింది. మేము ఇట్లా కోయంబత్తూరులో దిగంగానే బస్ స్టాండ్ దగ్గరే వెళ్ళిపోయినాం. ఎమ్మటే బస్సు రెడీగా ఉందన్నమాట, సీట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 80 కిలోమీటర్స్ దాకా ఉంది. అదే మేము వచ్చిన వెహికల్ అయితే గ్యాస్ అని పెట్రోల్ వెహికల్, అది చాలా లాంగ్ నుంచి వచ్చాడు కదా, తనకి ఘాటీ రోడ్ సార్, నాకు అంత ఐడియా ఉండదు సార్, మీరు బస్ కానీ వేరేది వెళ్ళిపోండి అని చెప్తే, సరే డ్రైవరే అట్లా చెప్తే మనకు సేఫ్టీ ఉంటుంది కదా ఇంకెందుకని చెప్పి బస్కి వెళ్ళిపోయాను. బస్సు టికెట్ వచ్చేలోపు 70 రూపీస్ ఏమో తీసుకున్నారు అంతే. సేఫ్ కూడా ఇదనమాట, ఆర్టీసీ బస్సు ఎక్కాం. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్ దాకా ఉందన్నమాట ఊటీ. అయితే ఊటీ వెళ్ళిపోతున్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.